బాన్స్వాడ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. మొత్తం 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకొని స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మరియు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వార్డు ఫలితాల వారీగా ఇలా ఉన్నాయి. 1వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నసీమా ఫెరోజ్ ఖాన్ గెలుపు, 2వ వార్డు కాంగ్రెస్ జంగం రాజశేఖర్ గెలుపు, 3వ వార్డు కాంగ్రెస్ ఎండి హకీం గెలుపు, 4వ వార్డు కాంగ్రెస్ రుక్మిణి గెలుపు, 5వ వార్డు కాంగ్రెస్ కాసుల విజయ గెలుపు, 6వ వార్డు బీఆర్ఎస్ అంజం బేగం గెలుపు, 7వ వార్డు బీజేపీ సామాల మానస శ్రీకాంత్ గెలుపు, 8వ వార్డు కాంగ్రెస్ స్వరూప వెంకట్ గెలుపు, 9వ వార్డు బీజేపీ ఆమని భాస్కర్ రెడ్డి గెలుపు, 10వ వార్డు కాంగ్రెస్ ఎరుకుల నాగేష్ గెలుపు, 11వ వార్డు కాంగ్రెస్ గడిమల లింగం గెలుపు, 12వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గడ్డమీది అంజాగౌడ్ గెలుపు, 13వ వార్డు కాంగ్రెస్ మొహమ్మద్ అబ్దుల్ ఖలేక్ గెలుపు, 14వ వార్డు కాంగ్రెస్ నార్ల వసంత నందకిషోర్ గెలుపు, 15వ వార్డు కాంగ్రెస్ వంకర్ రమేష్ గెలుపు, 16వ వార్డు బీజేపీ గాజుల మహేష్ గెలుపు, 17వ వార్డు ఎంఐఎం ఫర్హనాజ్ లాయక్ గెలుపు, 18వ వార్డు కాంగ్రెస్ రేష్మా ఎజాజ్ గెలుపు, 19వ వార్డు బీఆర్ఎస్ మక్బుల్ గెలుపు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ సాధించినట్లు తెలుస్తోంది. విజేతల అనుచరులు సంబరాలు జరుపుతుండగా పట్టణంలో రాజకీయ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. शेख अकबर बीआरएस पार्टी से 15 नंबर वार्ड से उम्मीदवार था। इसी के साथ साथ मैं 15 नंबर के आवाम की तमाम हिंदू मुस्लिम भाई बहनों का, हमारे खुर्शी ब्रदर्स का, हमारे बागवान ब्रदरों का मैं सबका शुक्रिया अदा करता हूं कि जिन्होंने मुझे मेरी हिम्मत अफजाई करते हुए मुझे अच्छे खासे वोट दिए। मैं आगे कोशिश करूंगा, मेरे से जहाँ इस वोटों से मुझे शिकस्त हुई मैं अपनी शिकस्त को कबूल करता हूँ और आवाम का जो भी फैसला है मैं सर आँखों पर रखते हुए मुझसे कबूल करता हूँ, मैं एक्सेप्ट करता हूँ और मैं कोशिश करूँगा आगे मुझसे जो गलती हुई, जो कहाँ कमी पेश हुई, मुझसे फोकस करते हुए आगे बढ़ूँगा और आवाम की खिदमत के लिए, वार्ड की डेवलपिंग के लिए हमेशा मैं हारो या जीतो मैं पब्लिक के बीच में रहकर पब्लिक के जो भी इश्यूज है वो गवर्नमेंट के सामने ले जाऊंगा, उसको पूरा फुलफिल करने की पूरी कोशिश करूंगा। 352 మెజార్టీ ఇచ్చారు. దానికి ఆ వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు. అమ్మ చైర్మన్ క్యాండిడేట్ 18 వార్డులలో 11 వార్డుల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిలబడిన అభ్యర్థులు గెలిచారు. మిగిలిన వార్డులలో ఒక ఇండిపెండెంట్, ఒక ఎంఐఎం, 3 బీజేపీ, 3 టీఆర్ఎస్ సభ్యులు గెలవడం జరిగింది. మాకు సరిపడా అభ్యర్థులు ఉన్నారు. ఎల్లుండి చైర్మన్ నామినేషన్ ఏదైతే ఉందో ఆ రోజు మాకు సరిపడా మెజారిటీ ఉంది, ఇబ్బంది ఏం లేదు. గెలిపించిన సభ్యులందరికీ ధన్యవాదాలు. అట్లాగే పట్టణ ప్రజలకు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బాన్స్వాడ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు 19 మందిలో 11 మందిని గెలిపించినందుకు మన బాన్స్వాడ పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే రేపు 16 నాడు జరగబోయే మన చైర్మన్ ఎన్నికలలో మన అభ్యర్థి అయిన కాసుల విజయ గారు మన చైర్మన్ అభ్యర్థిగా ఉంటారు. ఆయనకు మనమందరము కూడా కాంగ్రెస్ అభ్యర్థులను కూడా బలపరిచి ఆమెను చైర్మన్ పదవిని ఎక్కిస్తాము. అలాగే మాపై నమ్మకంతో బాన్స్వాడ ప్రజలందరూ మాకు పట్టం కలిగించినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి గౌరవనీయులు పెద్దలు పోచారం శ్రీనన్న గారికి మరియు అలాగే మన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గారికి మరి ముఖ్యంగా మన పోచారం భాస్కరన్న గారికి మరియు మా నాయకులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే రేపు మేమందరం కూడా మాపై నమ్మకంతో మీరందరూ గెలిపించినందుకు బాన్స్వాడను మంచిగా అభివృద్ధి చేసి మీకు కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.